రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆర్యవైశ్యులు బుధవారం స్థానిక ఎన్జీ కళాశాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఆర్యవైశ్య నాయకులు నాంపల్లి భాగ్య, యామ మురళీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ ఆర్యవైశ్యులు బుధవారం స్థానిక ఎన్జీ కళాశాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఆర్యవైశ్య నాయకులు నాంపల్లి భాగ్య, యామ మురళీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు హర్ష వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు వెంటనే నిధులు విడుదల చేసి పాలక వర్గాన్ని నియమించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్యులు కార్పొరేషన్ కోసం ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేశారని, చివరకు రేవంత్ ప్రభుత్వం కార్పొరేషన్ ప్రకటించడం వలన పేద మధ్య తరగతి ఆర్యవైశ్య ప్రజలకు, పేద ఆర్యవైశ్య విద్యార్థులకు కొంత మేలు జరుగుతుందని, ఆర్థికంగా ఆసరా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు నాంపల్లి నరసింహ, అర్ధం సీను, బండారు వెంకటేశ్వర్లు, వందనపు వేణు, రేపాల భద్రాద్రి రాములు, పోరుగంటి పరమేష్, కాసం శేఖర్, తాళ్లపల్లి రాము, నూనె కిషోర్, కోటగిరి రామకృష్ణ, వనం గోపికృష్ణ, నేలంటి సుజాత, మిరియాల రాధ, నవనీత, వెంకటయ్య, ఓం ప్రసాద్, బురుగు లక్ష్మీ నారాయణతో పాటు అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.